పహల్గామ్ ఉగ్రదాడి దేశం అంతటినీ శోకసంద్రంలో ముంచింది. అమాయకుల ప్రాణాలను బలికొన్న ఈ దాడి ప్రతి భారతీయుడి గుండెను కలిచివేసింది. చనిపోయిన వారికి న్యాయం జరగాలంటే ప్రతీకారం తప్పనిసరి అనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ కు ఉగ్రవాదాలకు ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. ఈసారి ప్రతీకారం ప్రపంచాన్ని షాక్ కి గురి చేసేలా ఉంటుందంటూ స్పష్టంగా చెప్పారు. అంతేకాదు భారత ప్రభుత్వం 5 కీలక అంశాలు ప్రకటించింది. గాయపడిన సింహం శ్వాసే గర్జన కంటే భయంకరం అన్నట్టుగా భారత్ స్పందన ఉంది. ఇక పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఎలా స్పందిస్తుందో ఊహించుకోవడమే పాకిస్తాన్ కు కష్టమని కేంద్రం సంకేతాలిస్తుంది. కేవలం మాటలతో కాదు చర్యలతోనూ దీన్ని రుజువు చేస్తూ భారత్ 5 కీలక నిర్ణయాలను తీసుకుంది. వాటిపై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అధికారిక ప్రకటన చేశారు. మొదటి నిర్ణయం సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేత. రెండవది అట్టారీ బార్డర్ మూసివేత. ప్రస్తుతం భారత్ లో ఉన్న పాక్ పౌరులు మే 1 లోపు వెనక్కు వెళ్లాల్సిందే. మూడవది సార్క్ వీసా మినహాయింపు రద్దు. ఇంతకు ముందు ఇచ్చిన వీసా రద్దయ్యాయి. ఇప్పటికే ఉన్నవారు 48 గంటల్లో భారత్ విడిచిపెట్టాలి. నాలుగవది భారత్ లోని పాక్ హై కమిషన్ లో ఉన్న త్రివిధ దళాల సలహాదారులు 7 రోజుల్లో వెళ్లిపోవాలి. అలాగే భారత్ సైతం ఇస్లామాబాద్ లో ఉన్న తమ సలహాదారులను వెనక్కి పిలిపిస్తుంది. ఐదవది ఇరు దేశాల దౌత్య కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను 55 నుంచి 30కి తగ్గింపు. ఇది మే 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయాల్లో కీలకం సింధు జలాల ఒప్పందం నిలుపుదల. దీనివల్ల పాకిస్తాన్ వ్యవసాయ రంగం తలకిందులయ్యే అవకాశం ఉంది. 39 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు కోల్పోవచ్చు. 45% ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది పాక్ ఆర్థిక వ్యవస్థపై బలమైన దెబ్బ అవుతుంది. ఇది కేవలం ప్రతీకారం మొదటి అడుగులే. రాబోయే రోజుల్లో భారత్ చర్యలు మరింత దూకుడుగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. భద్రతా బలగాలు కాశ్మీర్ ను జల్లెడ పడుతున్నాయి. 12 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి వచ్చారు. ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన హెచ్చరిక పాక్ ను కలవరపెడుతుంది. ప్రపంచాన్ని ఆశ్చర్యపెట్టే విధంగా ప్రతీకారం ఉంటుంది. ఈసారి ఒక్కరిని వదిలేది లేదు అంటూ ఘాటుగా హెచ్చరించారు. 2016లో ఉరి టెర్రర్ అటాక్ ను ప్రతీకారంగా, అదే ఏడాది సెప్టెంబర్ 28 అర్ధరాత్రి సర్జికల్ స్ట్రైక్స్ తో ఎలా సమాధానం చెప్పామో, 2019 పుల్వామా తర్వాత మిరాజ్, 2000 జెట్స్ తో బాలకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఎలా జరిగాయో ఇప్పుడు కూడా అంతకు మించిన చర్యలు జరిగే అవకాశాలున్నాయని విశ్లేషణలు సూచిస్తున్నాయి.